ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని పరిస్థితులు మారినయా? లేకపోతే అక్కడనే ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కనుక చెప్పాలంటే కనుక చాలామంది రాజకీయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటి నుంచి చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది డిప్యూటీ సీఎంలు, చాలామంది మంత్రులు మనం చూసిందే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాతను ఆయన శాఖల వరకు మాట్లాడుకొని వస్తే కనుక 2 సంవత్సరాల్లో మరి గ్రామీణాభివృద్ధి అయితేమి, పంచాయతీరాజ్ శాఖ అయితేమి ఆయనకి ఇచ్చిన మేరకు అద్భుతంగా పరిపాలన జరుగుతుందని, అద్భుతంగా కొన్ని పనులు జరుగుతాయని నా అభిప్రాయం. కొంతమంది ఏమంటున్నారంటే ఓకే, కొంత మేరకు కొన్ని చేంజెస్ కనిపించినప్పటికీ ఆయన మాత్రం సిబిఎన్ గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయినని చెప్పేసి అంటున్నారు. రైట్, ఇది కరెక్ట్ చెప్పాలా. 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల్లో కూడా చేయలేని వ్యక్తులు భరించలేక ఇంత కెపాసిటీ మనకు లేదని ఆ ట్రోలింగ్ తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎవరి చేతిలో కూడా కీలి బొమ్మని మాట ఇంపాసిబుల్. సింహం ఎప్పుడు ఏ జంతువుకి అడవిలో భయపడదు. అలాగన్నట్టు ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ తల వంచే మనిషి కాదు. ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల గౌరవంతో ఆయనకు ఇచ్చిన శాఖలను న్యాయం చేసుకుంటూ ముందుకు పోతుంట తప్పితే ఇలాంటి ట్రోలర్స్ చేయలేరు, చేసిన వాళ్ళని చూసి వారవలేరు. అంటే ఆ క్రియేటివ్ ఈయనకి వెళ్ళిపోద్దని తప్పి బురద జల్లడమే తప్పితే పవన్ కళ్యాణ్ గారికి విమర్శించినంత అధికారం ఎవరికి లేదు. అటువంటి ఆయన తక్కువ టైంలో అభివృద్ధి చేసినంత ఏ నాయకుడు కూడా చేయలేదని అభిప్రాయం. అంటే మీదికి సోషల్ మీడియాలో పైన మాత్రం చేశామని చెప్పుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏమీ కాలేదు, ఎక్కడక్కడే ఉందని అంటున్నారు. అడిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎక్కడ ఏం జరగలేదో అక్కడి నుంచి మీరు మాట్లాడండి. తప్పితే మీడియాల ముందుకు వచ్చి ఆయనకేదో డ్యామేజ్ చెయ్యాలని చెప్పేసి ఆయనకి బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఆయన శాఖల్లో చేసింది ఏంది, చేయలేనిది ఏంది, ఆ లోపాలేనివి ఎత్తి చూపించండి. మీకు దమ్ము ఉంటే. మీకు ఆ శక్తి లేదు, ఆయన చేసినవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వెళ్ళలేరు, ఎంక్వైరీ చేయలేరు. ఎందుకు వెళ్ళి రాజకీయ నాయకులు ఉంటే కరెక్ట్ గా ఉండరు, న్యాయంగా ఉండరు అంటూ ఉంటారు. బట్ మీరు పవన్ కళ్యాణ్ గారు న్యాయంగా ఉన్నారు అని అంటున్నారు కదా, 100%. సో మరి ఎందుకు ఇంత హేట్రెడ్? ఉదాహరణకు ఒకటే చెప్తాను. ఆయన 100% న్యాయంగా ఉన్నాడన్న మాట ఉదాహరణకు ఒకటే చెప్తాను. చాలా మంది నాయకులు మొన్న ఈ మధ్యనే ఆ కోడి చెరువు లాక్కున్నారని చెప్పారు కదా చాలా మంది నాయకులు. గత 14 సంవత్సరాల కింద కొన్నిది, ఇప్పుడు ఒక 10-12 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు పరిపాలించలే కదా, సవారీసులుండే కదా, ఎంక్వైరీ చేసుకుని తీసుకొని సైన్ చేసి ఇస్తానని. మరి అదొక నీతికి నిదర్శనం కాదు. మరి కొందరైతే కొన్నానో గిన్నానో ఫోన్లు చేసి ఏదో కవర్ చేసుకుంటారు. ఆయన మీడియా ముందే అన్నాడు కదా, ప్రెస్ మీట్ ముందే. అలాగే వెళ్ళినట్టు ఖచ్చితంగా 100% న్యాయంగా రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు నేనైతే పవన్ కళ్యాణ్ గారిని చూశాను. చాలా బాగున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనివ్వమని చాలా మంది అక్కడ శపథం చేశారు. కానీ గేట్లు తన్నుకుంటా లోపలికి వెళ్ళి ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా, 5 శాఖలకు మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మొత్తం 5 శాఖల్ని చాలా సమర్థవంతంగా పోషిస్తున్నారు. అలాగే మా ఆంధ్ర రోడ్లు చూడండి. మా ఆంధ్ర రోడ్లు మురుగు కాలువల్లా ఉండవు, చెరువుల్లా ఉండవు. ఎలా ఉంటాయంటే మా ఆంధ్ర రోడ్లు హేమమాలి డ్రీమ్ గర్ల్, హేమమాలి బొగ్గల్లా ఉంటాయి. సాఫ్ట్గా, మెత్తగా, అందంగా, నున్నగా ఉంటాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కదా మొత్తం గ్రామీణ అభివృద్ధి అంటే ఆయనే కదా. వీధి దీపాలు కానీ, వీధిలో మంచినీటి కుళాయిలు కానీ, రోడ్లు కానీ అన్ని వేసేది. చాలా మంచిగా పరిపాలిస్తాడు. ఎందుకంటే గత సీఎంలు మనం చూసాము, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళకి కర్ణాటకలో బంగ్లాలు ఉన్నాయి, రాయలసీమలలో ఏమంటారు ఎస్టేట్లు ఉన్నాయి, ఇక్కడ కూడాను హైదరాబాద్ లో కూడాను 100 బెడ్రూములు బంగ్లాలు ఉన్నాయి. కానీ ఈయనకి ఏం లేవు పవన్ కళ్యాణ్ గారికి. సరే, ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే మేము మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నాము, కానీ మీరు మాత్రం సిబిఎన్ గారి కింద ఒక కూలీలాగా చేస్తున్నారు, కీలుబొమ్మలాగా ఏం చెప్తే అది చేస్తున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? వాళ్ళందరూ పిచ్చి వాళ్ళని నేను అనుకుంటున్నాను. మన భారతదేశ చరిత్ర ఒకసారి తీస్తే, పొలిటికల్ చరిత్ర, సంకీర్ణ ప్రభుత్వాలే వస్తున్నాయి. పివి నరసింహారావు గారి టైం నుంచి పివి నరసింహారావు గారికి సంపూర్ణ మెజార్టీ అప్పట్లో రాలేదు. ఇంకా ఇతర పార్టీల మద్దతు తీసుకొని ఆయన పిఎం అవ్వడం అని జరిగింది 96లో.
ఆ టైంలో. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనకు కూడా సంపూర్ణ మద్దతు రాలేదు. ఆయన కూడా 2 సార్లు పిఎం అయ్యారంటే అప్పుడు కూడాను వేరే పార్టీలు టీడీపీ ఇలాంటి పార్టీలు, జయలలిత ఇలాంటి పార్టీలు మద్దతు తీసుకొని ఆయన పిఎం అయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 2 సార్లు ఆయన పిఎం అయ్యాడు. 2 సార్లు కూడా ఒకసారి 150 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి, రెండోసారి 200 వచ్చాయి. ఓకే, వాళ్ళకు కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే. ఇప్పుడు మోడీ గారిని తీసుకుందాం, ఈయనకు కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. టీడీపీ, జనసేన, ఎవరు నితీష్ కుమార్ అయినా బీహార్, వీళ్ళందరూ సపోర్ట్తో అవుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఎలా అవుతున్నారు మనం చూసాము. మొన్న తమిళనాడులో టీవీకే అక్కడ కూడా అట్లానే వచ్చింది. అలాగే ఇక్కడ ఆంధ్రాలో సంపూర్ణ మెజార్టీ ఉంది. 135 సీట్స్ ఉన్నాయి. 90 సీట్స్ వస్తే చాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొడుగులా భావించారు పవన్ కళ్యాణ్ గారికి. కూటమిలాగా వెళ్తున్నారు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళకి, అలాగే జనసేనలో ఉన్న వాళ్ళకి కూడా పోర్ట్ఫోలియోస్, ఐ మీన్ మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది.